హాయ్ స్టూడెంట్స్. మనకు అప్ టు పార్షియల్ డిఫరెన్షియేషన్ వరకు నేను ముందు వీడియోలో అప్లోడ్ చేశాను. ఇప్పుడు టాంజెంట్స్ అండ్ నార్మల్స్ ఈజ్ ద అప్లికేషన్ ఆఫ్ డిఫరెన్షియేషన్లో వన్ టాపిక్. మ్యాక్సిమం టోటల్గా మరీ డెప్త్గా ఎక్స్ప్లెయిన్ చేయకుండా ఒక ఫార్ములాస్ అయినా ఏమైనా ఒక ఐడియా వరకు ఎక్స్ప్లెయిన్ చేస్తా. ఓకేనా? ఫస్ట్ వన్, స్లోప్ ఆఫ్ టాంజెంట్ and normals. Slope of tangent and normal. Slope of tangent and normal is, for example, if the tangent is drawn from if the tangent is drawn to the curve, the tangent is drawn to the curve, y is equal to f of x, y is equal to f of x, and p of x1 comma y1 on it makes an angle theta. Okay, theta with ox axis, then tan theta is defined as the slope of the tangent. And దీన్ని ఇంకొక way కూడా అంటే, and it is also called the gradient of the curve. It is also called the gradient of the curve. Then for example, that is m is equal to tan theta, consideration nothing but dy by dx of x1 comma y1. అయితే టాంజెంట్స్ ఆఫ్ నార్మల్ కాన్సెప్ట్లో అప్లై చేసేటి అన్ని కర్వ్ ఈక్వేషన్సే. ఓకే, అన్ని కర్వ్ ఈక్వేషన్సే. dy by dx ఆఫ్ x1, దిస్ ఈజ్ ద స్లోప్ ఆఫ్ ది టాంజెంట్. m ఈజ్ ఈక్వల్ dy by dx1 అంటే దట్ ఈస్ స్లోప్ ఆఫ్ ది టాంజెంట్ అనుకో. నథింగ్ బట్ స్లోప్ కూడా అదే అవుతుంది. స్లోప్ ఆఫ్ ది టాంజెంట్స్ కూడా అదే అవుతుంది. హియర్ స్లోప్ ఆఫ్ ది టాంజెంట్స్ df by dx by df by dy అని మళ్ళీ కన్సిడర్ చేసుకుందాం. బట్ డైరెక్ట్ రాసేసుకుందాం, ఎందుకంటే ఎగ్జామ్ ఈజీగా ఉండడానికి మనం డైరెక్ట్ రాసుకోవడం బెటర్. హియర్ దిస్ ఇస్ ద కర్వ్. ఏదైనా ఈక్వేషన్ అనుకుంటే దీనికి పర్పెండిక్యులర్గా దిస్ ఇస్ ద టాంజెంట్ కన్సిడర్ చేయండి. కర్వ్, దిస్ ఇస్ ద కర్వ్ ఈక్వేషన్కి ఒక ఈక్వేషన్ ఇంటిగ్రేషన్, దిస్ ఇస్ ద టాంజెంట్. 1 పాయింట్ దగ్గర ఇంటిగ్రేషన్ అయితే దట్ ఇస్ ద టాంజెంట్కి పర్పెండిక్యులర్గా ఉన్నదాన్ని నార్మల్ అంటాం. స్లోప్ ఆఫ్ ది నార్మల్ at x1 comma y1 ఇస్ ఈక్వల్ టు ఏమవుతుంది, ఇక్కడ స్లోప్ ఆఫ్ ది నార్మల్ ఈజ్ ఈక్వల్ తీసుకుంటాము -1 తీసుకుంటాం. స్లోప్ ఈక్వల్ టు -1 by dy by dx of x1 comma y1, or -1 by, simply take m is equal to dy by dx of -1 by m అవుతుంది. m is equal to dy by dx of -1 by m. It is the slope. This is the normal slope. Okay, tangent slope, normal slope. Next, if the tangent is parallel to the x-axis, then the angle is theta is equal to how much, 0 to x. అప్పుడు స్లోప్ ఏమవుతుంది, dy by dx is equal slope nothing but, and what is our theta, tan 0 is equal to how much, 0. అంటే నార్మల్ ఒక ఈక్వేషన్ తీసుకుని దిస్ ఇస్ ద కర్వ్ ఈక్వేషన్ 1 పాయింట్ దగ్గర ఇంటర్సెక్ట్ అయితే దట్ ఈస్ ద టాంజెంట్. ఈ టాంజెంట్ అనేది ఎక్స్ యాక్సిస్కి ఎలా ఉంది, ప్యారలల్గా ఉన్నప్పుడు దాని వాల్యూ ఎంత, 0 అవుతుంది. నెక్స్ట్ వన్, ఇఫ్ ద టాంజెంట్ ఈజ్ పర్పెండిక్యులర్ టు ది ఎక్స్ యాక్సిస్, x-axis perpendicular, then the
యాంగిల్ theta is equal to 90 degrees. In case perpendicular exist అయితే that angle is equal to theta is equal to 90. So dy by dx is equal to nothing but in the slope. So tan theta, in place of theta we submit the tan 90. Tan 90 is equal to what? Infinity degrees. Infinity అంటే సో ఎక్స్ యాక్సిస్కు దీనికి ఇలా టచ్ అయితే దిస్ ఇస్ ద నార్మల్ అనుకుంటా, ఇది టాంజెంట్. నార్మల్ జీరో అయినప్పుడు కన్ఫామ్గా టాంజెంట్ ఏమవుతుంది, సారీ టాంజెంట్ జీరో అయినప్పుడు డిగ్రీ స్లోప్ జీరో అయితే నార్మల్ స్లోప్ ఇస్ ఇన్ఫినిటీ. ఓకేనా. హియర్ నెక్స్ట్ వన్ ఈజ్ హియర్ ఈక్వేషన్ ఆఫ్ ది tangent to the curve y is equal to f of x at x1 comma y1 is y minus y1 is equal to m of x minus x1. అబ్జర్వ్ చేయండి, దిస్ ఇస్ ద టాంజెంట్ ఈక్వేషన్. ఇదే ఈక్వేషన్ స్ట్రేట్ లైన్లో కూడా ఉంటుంది, 2 పాయింట్ స్లోప్ ఫామ్. y minus y1 is equal to m into x minus x1. Y is equal to m. Here m equal to what? dy by dx of x1 comma y1. dy by dx of x1 comma y1. Similarly ఇంకోటి ఈక్వేషన్ ఆఫ్ ది నార్మల్ to the curve. Y is equal to f of x at x1 comma y1 is y minus y1 is equal to minus 1 by m x minus x1. Okay, y minus y1 is equal to 1 by m x minus x1. Here also m is equal to dy by dx of x1 comma y1. Here also dy by dx of x1 comma y1. This is the perpendicular slope అప్లై చేసుకుంటాం. ఓకే, పర్పెండిక్యులర్ ఇస్ ద నార్మల్ పర్పెండిక్యులర్ అంటే సేమ్ యాజ్ ఇట్ డయాగ్రామ్ చూసుకుంటే ఏమొస్తాం, మనకి ఇది ఏదైనా ఎక్స్ యాక్సిస్ వై యాక్సిస్ కన్సిడర్ చేస్తాం. ఇన్ ఈ కర్వ్ ఈక్వేషన్ దిస్ ద ఈ కర్వ్ ఈజ్ ఈక్వల్ టు వై ఈజ్ ఈక్వల్ టు వాట్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ కన్సిడర్ చేస్తాం. ఇది టాంజెంట్ అవుతుంది, దానికి పర్పెండిక్యులర్గా ఏదైనా చేసినా దట్ ఈస్ ద నార్మల్ లైన్. ఓకే, నెక్స్ట్ ఇదే క్వశ్చన్కు మనం లెంత్ ఫైండ్ అవుట్ చేస్తాం. ఓకే, లెంత్ మోస్ట్ ఇంపార్టెంట్. లెంత్ ఫైండ్ అవుట్ చేస్తాం. ఈ ఫార్ములాస్ కన్ఫామ్ వస్తేనే ఇవి చేస్తాయి, వితౌట్ ఫార్ములాస్ మనం ఏం చేయలేం. మీరు అప్లై చేసుకుంటే ఫర్ ఎగ్జాంపుల్ వీ టేక్ ఎ డయాగ్రామ్, సేమ్ చేంజ్ ఏమి ఉండదు. ఎక్స్ వై అని కన్సిడర్ చేస్తాం, దిస్ ఇస్ ద ఆరిజిన్. దెన్ నాకు దిస్ ఇస్ ద కర్వ్ ఈక్వేషన్. కర్వ్ ఈక్వేషన్కు దిస్ ఇస్ ద టాంజెంట్ వన్. సింగిల్ పాయింట్ దగ్గర తీసుకుంటే ఏమవుతుంది, దట్ ఈస్ టాంజెంట్. దిస్ కర్వ్ ఈక్వేషన్ ఈజ్ ఈక్వల్ టు వాట్ y ఈజ్ ఈక్వల్ టు f of x. ఇయర్ దిస్ పాయింట్ ఈజ్ x కామా y1. దీని నుంచి ఇంకొక పాయింట్ ఎగ్జిస్ట్ అవుతుంది, మనం ఎక్స్టెండ్ చేసుకొని దిస్ ద నార్మల్ లైన్ అనుకున్నాం అనుకో. ఈ లైన్ ఉంది, ఈ డిస్టెన్స్ ఈజ్ ఈక్వల్ టు హౌ మచ్, m t n యాజ్ వెరీస్ ఏబిసి, మీ ఇష్టం ఏది అనుకున్న ప్రాబ్లం లేదు. ఇక్కడ పర్పెండిక్యులర్ లెంత్ ఫస్ట్ వన్ ఏంటంటే ఇందులో లెంత్ ఆఫ్ ది టాంజెంట్, లెంత్ ఆఫ్ ది సబ్ టాంజెంట్, లెంత్ ఆఫ్ ది నార్మల్, లెంత్ ఆఫ్ ది సబ్ నార్మల్, ఇలా ఎక్స్టెండ్ అయితే ఇది నార్మల్ ఈక్వేషన్, ఇది టాంజెంట్ ఈక్వేషన్. ఫస్ట్ వన్ ఏం తీసుకోవచ్చు, ఇయర్ యాంగిల్ టీటా. ఇయర్ ఆల్సో వన్ యాంగిల్ టీటా. ఓకే, వన్ యాంగిల్ టీటా. ఇక్కడ కన్సిడర్ చేస్తే ఫస్ట్ లెంత్ ఆఫ్ ది టాంజెంట్ ఇయర్ టాంజెంట్ లెంత్ ఫైండ్ అవుట్ చేయాలంటే మళ్ళీ ట్రయాంగిల్గా కన్సిడర్ చేస్తాం. ట్రయాంగిల్ కన్సిడర్ చేసి సైన్ టీటా కన్సిడర్ చేస్తే ఎగ్జిస్ట్ అవుతుంది. ఓకే, ట్రయాంగిల్ కన్సిడర్ చేస్తే ఆపోజిట్ బై హైపోటెన్యూస్ అప్లై చేస్తే వచ్చేది టాంజెంట్. బట్ అదంతా మనకి ఇప్పుడు ప్రూఫ్ అవసరం లేదు, కూడా డైరెక్ట్ రాసుకుంటే లెంత్ ఆఫ్ ది టాంజెంట్ ఫార్ములా ఈజ్ ఈక్వల్ టు వాట్, లెంత్ ఆఫ్ ది టాంజెంట్ y ఇంటూ అండర్ రూట్ 1 ప్లస్ m స్క్వేర్ బై m. y ఇంటూ అండర్ రూట్ 1 ప్లస్ m స్క్వేర్ బై m. సెకండ్ వన్ ఈజ్ లెంత్ ఆఫ్ నార్మల్. సేమ్ ఇప్పుడు కూడా NMPకి మళ్ళీ ట్రయాంగిల్ కన్సిడర్ చేస్తాం. ట్రయాంగిల్ కన్సిడర్ చేసి సింప్లిఫై చేస్తే లెంత్ ఆఫ్ ది టాంజెంట్ వస్తుంది.
బట్ మనకు ఎంట్రన్స్లో ప్రూఫ్స్ ఎవరు అడిగారు కదా. సో ఫార్ములాస్ ఐడెంటిఫై. లెంత్ ఆఫ్ ది నార్మల్ ఈజ్ ఈక్వల్ ఏమవుతుందంటే y ఇంటూ అండర్ రూట్ 1+m². చూడండి ఒక m ఒకటే చేంజ్ ఉంటుంది. y మీన్స్ y1 వాల్యూ మీన్ x1 y1లో y1 ఇస్ ద y, m ఈజ్ ద స్లోప్ ఆఫ్ ది ఈక్వేషన్. నెక్స్ట్ కంటిన్యూషన్లో లెంత్ ఆఫ్ ది సబ్ టాంజెంట్ ఎట్ p. ఇయర్ లెంత్ ఏమవుతుంది y బై m. లెంత్ ఆఫ్ ది సబ్ టాంజెంట్ ఈజ్ y బై m. y ఈజ్ ద పాయింట్ ఆన్ ది p. ఫోర్త్ వన్ ఈజ్ length of the subnormal. Okay, length of the subnormal at p కన్సిడర్ చేస్తుంది y ఇంటూ m. ఇంకో విషయం ఏంటంటే ప్రతి దానికి మార్క్ కన్సిడర్ చేసుకోవచ్చు. బికాజ్ మార్క్ కన్సిడర్ చేసినా చేయకున్నా లెంత్లు ఫైండ్ అవుట్ చేసినప్పుడు ఎప్పుడు మనకు పాజిటివ్ రే రావాలి. ఇన్ కేస్ మీకు ఏదైనా సిచ్యువేషన్లో నెగిటివ్ వచ్చిందంటే మనం చేసిన రావు. ఎందుకు లెంత్ ఎప్పుడు పాజిటివ్లో నెగిటివ్ ఉంటే అక్కడ లెంత్ లేదనేది అర్థం. ఓకేనా. యాంగిల్ బిట్వీన్ టూ కర్వ్స్. మోస్ట్ ఇంపార్టెంట్ అవుట్. ఇదే స్ట్రైట్ లైన్లో ఉంటుంది ఫార్ములా, ఇదే ఇక్కడ యూజ్ చేస్తాం. ఒకటేనా. అక్కడ 2 ఫార్ములాస్ ఉంటాయి, ఇక్కడ ఒకటే ఫార్ములా యూజ్ చేస్తాం. ఓకే. ఇక్కడ ఎనీ యాంగిల్ బిట్వీన్, ఫర్ ఎగ్జాంపుల్ లెట్ PBA point of intersection. Let PBA point of intersection of the two curves. Y is equal to f of x and y is equal to g of x, and m1 comma m2 be the slopes of the tangents to the curve, two curves at p. If theta is the angle between the curves, then tan theta ఏం తీసుకుంటామంటే tan theta is equal to m1 minus m2 by 1 plus m1 into m2. ఇక్కడ మీనింగ్ ఏంటంటే ఇక్కడ వేర్ m1 into m2 నాట్ ఈక్వల్ టు -1. ఇన్ కేస్ -1 దట్ ఇస్ గోస్ టు ఇన్ఫినిటీ అది. సో నాట్ ఈక్వల్ టు -1 అనే కన్సిడరేషన్స్ తెచ్చుకుంటాం. అయితే మళ్ళీ ఇక్కడ ఏం చేయాలి, 2 కర్వ్స్ ఫర్ ఎగ్జాంపుల్ సేమ్ డయాగ్రామ్ కన్సిడర్ చేద్దాం. తీసుకున్నాం అనుకో 2 కర్వ్ ఈక్వేషన్స్. వన్ ఈజ్ దిస్ వన్, ఈ కర్వ్ ఈక్వేషన్, అనదర్ వన్ ఇది ఒక కర్వ్ ఈక్వేషన్. దిస్ ఈక్వల్ టు y ఈజ్ ఈక్వల్ టు f ఆఫ్ x ఈజ్ ఈక్వల్ టు y ఈజ్ ఈక్వల్ టు g ఆఫ్ x. 2 కర్వ్ ఈక్వేషన్స్ ఉంటాయి. 2 కర్వ్ ఈక్వేషన్స్ టాంజెంట్స్ ఫామ్ అవుతాయి కదా. ఓకే, 2 కర్వ్, దిస్ ఇస్ ద వన్ టాంజెంట్ ఈక్వేషన్. ఓకే, దిస్ ఇస్ ద వన్ టాంజెంట్, దిస్ అనదర్ టాంజెంట్. కరెక్ట్గా డ్రా చేయట్లేస్తలే. వన్ టాంజెంట్ కన్సిడర్ చేస్తాం అనుకో. ఈ రెండు కన్సిడర్ చేసి ఇంటర్సెక్టింగ్ పాయింట్ ఇది P ఉంటుంది. ఈ పాయింట్ దగ్గర యాంగిల్ ఫైండ్ అవుట్ చేస్తే, మనం యాంగిల్ ఫైండ్ అవుట్ చేస్తే దాన్ని యాంగిల్ బిట్వీన్ అనుకున్నాం. వీటి కండిషన్స్ ఉంటాయి. టచ్ ఈచ్ అదర్ అయింది అనుకో. ఓకే, కండిషన్స్ మోస్ట్ ఇంపార్టెంట్ అంటే ఒక ఐడియా కొరకు. ఓకే, ఇన్ కేస్ ఫస్ట్ చూడండి, టచ్ ఈచ్ అదర్ ఇఫ్ m1 ఈక్వల్ టు m2 అయితే టచ్ ఈచ్ అదర్. మీకు ఎంట్రన్స్లోనే యూజ్ అవుతుంది. అంటే రెండు కర్వ్స్ ఇప్పుడు టచ్ అయ్యేది తీసుకున్నాం. ఎప్పుడు టచ్ అవుతాయి, m1 ఈక్వల్, రెండు స్లోప్లు ఈక్వల్గా ఉంటే టచ్ అవుతాయి. నెక్స్ట్ ఇది మోస్ట్ ఇంపార్టెంట్, కట్ ఈచ్ అదర్ ఆర్థోగోనల్లీ. కట్ ఈచ్ అదర్ ఆర్థోగోనల్లీ. ఇఫ్ ఎప్పుడవుతాయి, m1 ఇంటూ m2 ఈక్వల్ టు -1. కట్ ఈచ్ అదర్ ఆర్థోగోనల్ అయ్యాయంటే కన్ఫామ్ ఇయర్ థీటా ఈజ్ ఈక్వల్ టు 90 degrees. కన్ఫామ్ గుర్తుపెట్టుకోండి, ఇంటర్సెక్షన్ పాయింట్స్ అన్నట్టు. థీటా ఈజ్ ఈక్వల్ టు హౌ మచ్, 90 degrees. ఇఫ్ థీటా ఈక్వల్ టు 0 అయితే m1 ఈక్వల్ టు m2 కన్ఫామ్ అవుతాయి. ఓకేనా, m1 ఈక్వల్ టు m2. ఇక నెక్స్ట్, ఇఫ్ ద 2 కర్వ్స్ టచ్ ఈచర్ అయితే, ఏ 2 కర్వ్స్ టచ్ ఈచ్ అదర్ అయినా వాటి కామన్ టాంజెంట్ అండ్ కామన్ నార్మల్ ఎగ్జిస్ట్ అవుతుంది. అది ఇంపార్టెంట్. కామన్ టాంజెంట్, కామన్ నార్మల్. ఓకే,
కామన్ టాంజెంట్, కామన్ నార్మల్. ఇప్పటి వరకు మనం ఇంట్రడక్షన్ చూసుకున్నాం, కొన్ని ఫార్ములాస్, ప్రాబ్లమ్స్. దీనికి సంబంధించిన ప్రాబ్లం చెప్పేస్తా. మ్యాక్సిమం అన్ని ప్రాబ్లం చెప్పాను, అంటే మెథడ్కి ఒకటైతే కవర్ చేస్తాను. మీరు అలాంటి ప్రాబ్లం, ఎందుకంటే ఇప్పుడు తక్కువ టైంలో ఎంతో మనకు 4th ఎగ్జామ్ కాబట్టి ఒక 3 days, ఇవి 2 days, 5 days ఉన్నాయి కాబట్టి 5 daysలో మ్యాక్సిమం మనకున్న సిలబస్ కంప్లీట్ చేయడానికి నేను ట్రై చేస్తాను.